కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అభివృద్ధి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. బీజేపీ నాయకులు ఏదైతే క్యాంప్ ఆఫీస్ ముట్టడి పేరిట ఏదో గొప్ప విజయం సాధించినట్టుగా ఒక లేనిపోని ఒక అల్లరి వాతావరణం క్రియేట్ చేసే విషయం ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కేటీఆర్ గారి మీద బీజేపీ నాయకులు చేసేటువంటి ఏవైతే విమర్శలు ఏవైతే ఉన్నాయో ఆకాశం మీద ఉమ్ముదే అది మీ మీదే పడుతున్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఈరోజు గతంలో ఉరిసిల్లగా ఉన్నటువంటి సిరిసిల్లను సిరిశాలగా మార్చినటువంటి ఘనత కేటీఆర్ గారిది. అట్లాగే సిరిసిల్ల నియోజకవర్గానికి ఎన్ని రకాల అభివృద్ధి పరంగా ఎన్ని రకాలు చేయాల్సిందో చేసిండు. ఈరోజు కనీసం సిరిసిల్ల డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, రోడ్ల మీద నీళ్లు వాడుతున్నారు. మీ ఎంపీ గారికి సాధనైతే ఆ వ్యవస్థను మార్చేందుకు మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. దాంతోపాటుగా ఈరోజు బీజేపీ నాయకులు ఈరోజు అర్థం పద్ధతి లేని విమర్శలు చేస్తూ ఉన్నారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో మీ యొక్క సత్తా మీ యొక్క విధి విధానం ఏందనేది ప్రజలు ఓట్ల ద్వారా తేల్చి చెప్పారు. దాన్ని గమనించుకొని ఏదో కేటీఆర్ గారి మీద మాట్లాడినంత మాత్రాన మీరు హీరోలు అవుతారని చెప్పేసి అనుకోవద్దని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. దాంతోపాటుగా మీరు ఏ విమర్శ చేసినా అర్థవంతంగా ఉండాలి. ఇలా తోటి దళిత సోదరులు ఒక దళిత సోదరుని విమర్శించడం అనేది కూడా కరెక్ట్ అయిన చర్య కాదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే దళిత సమాజం దళిత యువకులు కానీ మనం అందరం ఎదుగుతూ ఉన్నాం. ఈరోజు మనం ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఒకరికొకరు విమర్శలు కూడా ఒక అర్థవంతంగా ఉండాలి. నోరు ఉంది కదా ఏది పడితే అది మాట్లాడతామంటే కూడా మేము ఊకము. ఖచ్చితంగా ఈరోజు బండి సంజయ్ గారి గురించి కానీ బీజేపీ గురించి మాట్లాడాల్సి వస్తే ఈరోజు ఫోక్సో కేసులో రాష్ట్ర వ్యాప్తంగా ఒక మైనర్ అమ్మాయిని వేధించినటువంటి కేసులో ఈరోజు కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కొడుకు నిందితుడు పూర్తిగా తన మీద కేసు అయింది. అది విచారణ జరిపారు, చేసింది కూడా నిజమని చెప్పాడు. దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఇలా రాజీనామా చేయాల్సి వస్తే బండి సంజయ్ చేయాలి. బండి సంజయ్ రాజీనామా చేయకుండా మా మీద లట్టుగాంతో పొట్టుగాంతో మాట్లాడిస్తా అంటే మేము ఊకోలేము. మేము ఉద్యమాలు చేసిన బిడ్డలము. మేము నిగ్గారసైనటువంటి కేసీఆర్ ఉద్యమాన్ని వంచుకున్నటువంటి వారసులం కాబట్టి మా మీద అవాకులు చెవాకులు పెడితే మాకు కూడా నోరుంది, మస్తు మాట్లాడతాం. మీరు కూడా దయచేసి ఏదైనా రాజకీయాల అభివృద్ధి వైపు ముందుకు పోవాలి తప్ప కానీ వ్యక్తిగత విమర్శలకు తావియొద్దని చెప్పేసి కూడా మేము విన్నవిస్తాం.